హైదరాబాద్ బషీరాబాద్లోని నిజాం కాలేజీ రోడ్లపై నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. నిజాం కాలేజీ వసతి గృహం తెరిపించాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు మోహరించారు. హాస్టల్ ఫీజులు కట్టించుకున్న కాలేజీ ప్రిన్సిపల్ గత 20 రోజులుగా హాస్టల్ మూసివేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే హాస్టల్ తెరిపించాలని, అప్పటి వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. అయ్యా మాకు అది కావాలి ఇది కావాలని కాదు, ఇంకా బుక్కడి భూ పెట్టాను రోడ్ ఎక్కినామయ్యా. మేము హాస్టల్ డీడీలు కట్టించుకుంటే మాత్రం కాదు, మాకు డీడీల పైసలకి బుక్కడి భూ పెట్టి సార్ 3 గుట్టలు మాకు షెల్టర్ ఉన్న నిజాం హాస్టల్ చెరువు సార్ అని రోడ్ ఎక్కడం జరిగింది. దాదాపు 20 రోజుల నుంచి కాలేజ్ స్టార్ట్ అయ్యి 20 రోజులు అవుతుంది. అప్పటి నుంచి కాలేజ్ రావాలి, అక్కడ నుంచి కానీ ఆ చేతనంతరం ఎందుకు డీడీలు కట్టించుకున్నాడు. ఇట్లా రోడ్డు మీద విద్యార్థులమే కదా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తెచ్చుకున్నది. విద్యార్థులమే నిజాం కళాశాలలో ఒక మగుటాన్ని మాయంగా తెలంగాణ ఉద్యమం ఉంది. అట్లాంటి విద్యార్థులకు కూడా మీరు ఇప్పుడు భోజనాలు కల్పించకపోతే ఏమని ప్రశ్నించాలా? అదే విధంగా 18 రోజులు గడిచినా కూడా యూజీ హాస్టల్ స్టార్ట్ అయ్యి ఇంకా కూడా హాస్టల్ ఓపెన్ చేయకుండా 75% అటెండెన్స్ అని అటు మళ్ళీ ఫీజు వసూలు చేసుకుంటూ కూడా ఇంకా కూడా ఇక్కడే ప్రిన్సిపల్ మొండి వైఖరి కూడా చెలాయిస్తుంటూ మేము రోడ్ల మీద ఉండాలి. బలహీన వర్గాల నుంచి మారుమూల గ్రామం నుంచి మేము ఇక్కడ విచ్చేస్తే కూడా మేము రోడ్ల మీద ఉండి ఒక పూట 5 రూపాయల భోజనం తినుకుంటూ మేము రోడ్ల మీదే ఉంటా ఉన్నాం. అవే రాష్ట్రాల మాదిరిగా